వెల్కమ్ టు ఎస్వీఆర్ K9 న్యూస్ కి స్వాగతం. విజయవాడలో భారీ దొంగతనం కేసును వన్ టౌన్ పోలీసులు విజయవంతంగా ఛేదించారు. శాస్త్రీయ దర్యాప్తు, సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలతో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి 50 లక్షలకు పైగా విలువైన నగదు, బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నారు. షాపులో పనిచేసిన ఉద్యోగులే యజమాని నమ్మకాన్ని దుర్వినియోగం చేసి ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఇప్పటి వరకు ముగ్గురు నిందితులను అరెస్టు చేయగా మరో 2 నిందితుల కోసం గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ప్రత్యేక బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. ఈ కేసులో 14.35 లక్షల నగదు, 302 గ్రాముల బంగారు, 685 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మొత్తం చోరీ సొత్తు విలువ సుమారు 60 లక్షలు కాగా ఇంకా 10 లక్షల విలువైన సొత్తు రికవరీ చేయాల్సి ఉందన్నారు. కేసును ఛేదించిన వన్ టౌన్ సీఐ బొల్లా గుణరాం, ఎస్ఐ చక్రధర్తో పాటు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, వెస్ట్ జోన్ డీసీపీ గున్నం రామకృష్ణ, ఏసీపీ ఎన్ఎస్వీకే దుర్గారావు అభినందించారు. గత నెల 22వ తారీఖు నైట్ ఈ తారాపేట దగ్గర ప్రవీణ్ సింగ్ గారు పూనం కలెక్షన్స్ షాప్ లో దొంగతనం జరిగింది. వాళ్ళు ఏంటంటే షాప్ ఓనర్ గారు ఇంట్లో రినోవేషన్ చేస్తున్నారని చెప్పి బంగారం డబ్బులు ఇంట్లో షాప్ లో పెట్టుకున్నారు. దాన్ని అవకాశంగా తీసుకుని షాప్ లో పనిచేసే గణపతి సింగ్, దిలీప్ సింగ్ అనే వాళ్ళు ఒక రోజు రాత్రి వెనకాల షాప్ పక్కన నుంచి ఉన్న దారిలోంచి వెళ్ళి వెనకాల ఉన్న చెస్ లో పెట్టిన బంగారం, క్యాష్ తీసి దొంగతనం చేయడం జరిగింది. దానిపై ప్రవీణ్ సింగ్ గారు కంప్లైంట్ ఇస్తే వన్ టౌన్ పోలీసులో కేసు నమోదు చేయడం జరిగింది. దీన్ని సిపి గారు ఉత్తర్వుల ప్రకారం వన్ టౌన్ సిఆర్ గుండ్రామ్ గారు ప్రత్యేక బృందం రాజస్థాన్ వెళ్ళి అక్కడ కష్టపడి అక్కడ క్యాంప్ చేసి 1 రోజులు దర్యాప్తు చేసి దిలీప్ సింగ్, గణపతి సింగ్, ఇందర్ సింగ్ అనే ముద్దాయిని అరెస్ట్ చేసి సుమారు 50 లక్షల చోరీ సొత్తుని స్వాధీనం చేసి జరిగింది. నగలు 14,35,000, బంగారం 302 గ్రాములు, వెండి 685 గ్రాములు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇంకా సుమారు 10 లక్షల సొత్తు రికవరీ చేయవలసి ఉంది. దాని నిమిత్తం ఇంకా ప్రత్యేక బృందాలు అక్కడే ఉంది దాని మీద ప్రయత్నం చేస్తున్నాయి. ఈ కేసుని అతి తక్కువ సమయంలో ఇతర రాష్ట్రాల్లో తిరిగి ఛేదించిన వన్ టౌన్ ఇన్స్పెక్టర్ గుండ్రామ్ గారిని, ఎస్ఐ చంద్రశేఖర్ని, వారి సిబ్బందిని సిపి గారు ప్రత్యేకంగా అభినందన జరిగింది. మనం తీసుకెళ్లి చేసాం కాబట్టి అదే ఇక్కడ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా ఉంటే డెఫినెట్గా స్ట్రైట్ అవే మనం వాళ్ళని రీచ్ అవ్వచ్చు. అందువల్ల వానర్లు వన్ టౌన్లే కాదు ఎక్కడైనా కూడా బిజినెస్ వానర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కింద పనిచేసేటువంటి వర్కర్స్ సంబంధించి దయచేసి గుడ్డిగా నమ్మద్దు. ఖచ్చితంగా దొరుకుతారు. 100% నేరస్తులను దొరికితే ముందు నేరం చేయాలని ఆలోచన ఉంది కాబట్టి అతను అన్ని వివరాలు ఇస్తారు. మాకంటే ఇప్పుడు టెక్నాలజీ మనకి బాగా పెరిగింది కాబట్టి ఏదైనా ఫోన్ నెంబర్ లేదా ఒక ఫోటో వస్తే ఫోటోని మళ్ళీ మేము డెవలప్ చేయడం. ఇప్పుడు ఈ సీసీటీవీ ఫుటేజ్ ఉండదు, అది బోదరగా ఉంటుంది. దాని మళ్ళీ రకరకాల టూల్స్ మేము డెవలప్ చేయడానికి కనీసం 2-3 గంటలు పడుతుంది. మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి నాట్ గ్రిడ్ లో వేయాలి. అలా కొన్ని టెక్నాలజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం దాన్ని చూస్తాం. ఇదంతా కూడా టైం వేస్ట్ పని. ఇదంతా కూడా మనకి అదే డైరెక్ట్ గా ఇప్పుడు ఆయన అడిగిన విధంగా మనకి మొత్తం డేటా అంతా ఖచ్చితంగా మనకు ఉంది అంటే ఆ ఫోటో క్లియర్ గా ఉందంటే ఆ ఫోటోని డైరెక్ట్ గా మనం నాట్ గ్రిడ్ లో వేస్తే ఫోన్ నెంబర్ వచ్చేస్తుంది. సో ఆ విధంగా ఇది ఖచ్చితంగా బిజినెస్ వానర్స్ అంతా కూడా తొందరలోనే మోస్ట్లీ ఒక 3-4 రోజుల్లోనే QR కోడ్ అనేది మేము రిలీజ్ చేస్తాము. దాని మీద కొద్దిగా అసలు ఏమేమి క్వశ్చన్స్ మనం చేయాలన్నది ఇప్పుడు సిపి గారు చెప్పారు, కొన్ని డైరెక్షన్స్ ఇచ్చారు. దాని ప్రకారంగా మేము తీసుకెళ్ళి ఎవరో మీలాంటి పెద్ద మంచి ఎవరో చరణ్ సింగ్ మా దగ్గర 2 ఉన్నారు అని అంటే తీసుకెళ్ళి పెట్టాడు. మనం బాయ్ మనం రాజస్థాన్, మీరు రాజస్థాన్ అని పెట్టేసుకున్నారు అంతే. అందుకని పూర్తి స్థాయిలో వాళ్ళని వెరిఫై చేయడం అనేది జరగలేదు. ఆ జరగకపోవడం కారణంగా జరిగిందని క్యాష్ వచ్చి వీళ్ళు చెప్పడం ఏంటంటే 22 lakhs వరకు క్యాష్ చెప్పారు. బహుశా అది ఇంకా తక్కువే ఉండొచ్చు అనుకోండి, ఎందుకంటే కొంత ఖర్చు పెట్టారు. అది ఢిల్లీ వెళ్ళినప్పుడు అది ఇది తాగడం అన్నీ ఉంటాయి కానీ కొంత ఖర్చు కూడా వెళ్ళింది. మనకి ప్రస్తుతానికి 14,35,000 రూపాయల క్యాష్ మనకి వచ్చింది. ఇంకా కొంత క్యాష్ దగ్గరగా ఒక 7-8 లక్షల క్యాష్ ఇంకో చర్వన్ సింగ్ దగ్గర ఉంది. చర్వన్ సింగ్ ఏంటంటే అక్కడ మౌంట్ అబు పర్వత ప్రాంతం కావడం వల్ల అక్కడ లోపలికి వెళ్ళిపోయాడు. మనం లోపలికి వెళ్తే మనకు యాక్సెస్ లేదు అక్కడికి వెళ్తానికి, అందుకోసం మనకు కుదరలేదు. అయినప్పుడు కూడా మన టీం మనకు అక్కడనే ఉన్నారు. ఆ క్యాష్ కూడా వస్తే ఆల్మోస్ట్ క్యాష్ కూడా దగ్గరగా రికవర్. నెక్స్ట్ ఇది గోల్డ్ వచ్చి మనకి 350 grams వాళ్ళు మనకి ఇచ్చారు. ఆల్మోస్ట్ 302 or 303
302 గ్రామ్స్ ఎంతో గోల్డ్ రికవరీ అయింది. అలాగే వెండి వచ్చి మనకి 300 గ్రాములు ఇచ్చారు. పాపం అంటే ఓనర్కి ఐడియా లేదు, వెండి 300 గ్రాములే అనుకున్నాడు. కానీ మనకి రికవరీలో 686 గ్రాములు వచ్చింది. రికవరీలో 686 గ్రాములు వచ్చింది. అది కూడా మనం ఇంటాక్ట్ మనం తీసుకొచ్చాం. అంటే ప్రీవియస్ నేర చరిత్ర అనేది లేదు, ఎప్పుడు చేయలేదు. సడన్ గా ఇది వచ్చినటువంటి థాట్ లాగా అనిపిస్తుంది. అక్కడ ఏంటంటే పెళ్లిళ్ళకి అక్కడికి వెళ్ళిన తర్వాత నేను జనరల్ గా పెద్దలతో నాలుగుతో మాట్లాడుతూ ఉంటుంటే వీళ్ళ అమ్మా నాన్న కూడా అదే రోజున ఆ నెక్స్ట్ డే ఇది 23 జరిగింది, 24 వీళ్ళు ఢిల్లీలోనే ఉన్నారు. ఢిల్లీలో ఉండి 24 రాత్రికి వచ్చేసారు. రాత్రికి వచ్చేసి డబ్బు ఇచ్చేసారు. డబ్బు ఇచ్చేసిన వెంటనే వీళ్ళు పెళ్లి సంబంధం చూడడానికి ముద్దాయిలు ఆ విషయాన్ని నేను చెప్పలేదు. వాళ్ళ అమ్మా నాన్న అంటే అనిపిస్తుంది మనకి అది కారణం అదే అని నేను చెప్పలేదు. బాధితుడు కంప్లీట్ గా మన ఇన్వెస్టిగేషన్ లో మేము వేసిన ప్రతి అడుగులోనూ అతను అడుగుంది. ఖచ్చితంగా ప్రతి చోట కూడా కంప్లైంట్ మన టీమ్స్ అక్కడ వెళ్ళిన తర్వాత మేము 3 టీంలు డివైడ్ అయ్యాం. 3 టీముల్లోనూ కూడా 3 ఏళ్ళు వాళ్ళ తాలూకా మనుషుల దగ్గరే ఉన్నారు. ప్రతిదీ కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా మనం అట్లా చేయడం జరిగింది. ప్రతి తర్వాత వాళ్ళ వస్తువులు కూడా వాళ్ళు గుర్తుపెట్టారు. ఈ వస్తువు మాది 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 అన్ని కూడా ఇంట్లో వస్తువులు ఐడియా ఉంటాయి. అక్కడ ఏంటంటే అంతా పల్లెటూరు రాజస్థాన్ బాగా ప్రాంతం, పల్లెటూరు ప్రాంతం, గ్రామీణ ప్రాంతం కావాలి. ఇది వచ్చి పోక్రా విలేజ్, సిరోహి డిస్ట్రిక్ట్ పోక్రా గ్రామంలో పొలంలో ఇది వేప చెట్టు కింద పెడితే మనం అక్కడ తీసుకున్నాము. కొంత ఇంకొక హోటల్లో ఒక చోట, స్టేట్ రాజస్థాన్, ఇంకో హోటల్లో కొంత 68 గ్రాములు ఒక హోటల్లో, 200 గ్రాములు ఒక చోట, అలా క్యాష్ ఇంకొకటి దగ్గర, ఒక జైన్ టెంపుల్ ఏదో అక్కడ ఉంటే అక్కడ దగ్గర అంటే వీళ్ళంతా స్ప్లిట్ అయిపోయారు. మొత్తం స్ప్లిట్ అయిపోవడంతోనే మనకి టైం కూడా